హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత 3816. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. వీడియో మొత్తం కూడా చూడండి. ఇగోండి ఈరోజైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని మా స్వామిని అయితే అడిగానండి. అడగగానే తను సరే వెళ్దాం పదా, నేను ఏ టెంపుల్కి వెళ్ళలేదు ఈ మధ్యలో అనేసి అన్నారు. ఇంకిద్దరం కలిసి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇగోండి మా స్వామి అయితే అక్కడ బండి తీస్తున్నారు. బండి తీసే లోపల నాకు కొంచెం తొందర ఎక్కువ కదా, అందుకే ముందుకైతే వచ్చేసాను. మళ్ళీ ఇంకా రాలేదని వెనక్కి అయితే వెళ్తున్నాను. మొత్తానికైతే ఇద్దరం కలిపి స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇగోండి ఇలాగైతే వెళ్తున్నాము. బీచ్ రోడ్లో వెళ్ళాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కాక ఎన్నిసార్లు చూసినా బీచ్ చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది మా వైజాగ్ అయితే. నాకు చాలా ఇష్టం అండి ఈ రోడ్ అయితే. నెక్స్ట్ ఏంటంటే మా స్వామి అంటున్నారు పిల్లలు ఉండేటప్పుడు అయితే వెళ్తే బాగుండదు కదా అనేసి మా స్వామి అంటున్నారు. నేను సడన్గా అనుకున్నాను అనేసి అని చెప్తే నువ్వు అలాగే అనుకుంటావని అయితే అంటున్నారు. ఇగోండి కైలాసగిరి అటు రోప్ వే, అది ఇది బస్ స్టాప్ అండి. ఇలా వెళ్తుంటే ఈ సైడ్కి అయితే తేనెట్ పార్క్ వస్తుందండి. ఇక్కడైతే మాత్రం నాకు చాలా ఇష్టము ఈ వే మాత్రం, ఎందుకంటే హైట్లో ఈ రోడ్డు ఉంటుంది, డౌన్లో బీచ్ ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే. ఇలాగైతే వెళ్తున్నామండి. మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే ఇక్కడికే వస్తామండి, తేనెట్ పార్క్కి. ఎందుకంటే బాగుంటుంది, ఆ పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇక్కడికైతే వస్తామండి. మా ఫ్రెండ్ నేను కూడా ఇదే ప్లేస్కి ఎక్కువగా వస్తామండి. ఇగోండి సముద్రం అయితే అటు కనిపిస్తుంది, కొద్దిగా మబ్బుగా అంటే ఎండకి కొంచెం పొగలాగా అయితే కనిపిస్తుందండి. ఇగోండి ఫుల్ గాలి అయితే వేస్తుంది, బీచ్ రోడ్ కదా ఆ మాత్రం గాలి అయితే ఉంటుంది. ఇగోండి నా చిన్న జుత్తు అయితే ఎగిరిపోతుంది, దాన్ని ఎన్నిసార్లు వెనక్కి లాగినా సరే ముందుకైతే వచ్చేస్తుంది. మా స్వామి కూడా అదే అంటున్నారు, నీ జుత్తు అలాగే ఉంటుంది ఎప్పటికున్నా అనేసి. అని మొత్తానికైతే ఇగోండి ఇక్కడికైతే వచ్చేస్తామండి. మేము ఇలా వచ్చేసిన తర్వాత పైనుంచి వెళ్ళిపోద్దాం ఫస్ట్ అనేసి మా స్వామి అన్నారు. మేమైతే పైకి వెళ్ళి అక్కడైతే టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు అనిపించింది లేదు మెట్లెక్కి వెళ్దాం, తిరుపతికి ఈ మధ్యన వెళ్ళలేదు కదా, ఇక్కడైనా సరే మెట్లెక్కి వెళ్దాం పదస్వామి అంటే సరే అనేసి అని ఇగోండి ఇక్కడైతే పార్కింగ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది బుధవారం కాబట్టి పెద్దగా జనాలు అయితే ఎవరు లేరు, పార్కింగ్ దగ్గర తెలిసిపోతుంది. కొంతమంది పైకి అయితే వెళ్ళిపోతారు, మేమైతే కింద నుంచి అయితే వెళ్తున్నాము. ఇగోండి శ్రీవారి మెట్టు మార్గం అని ఇక్కడ కూడా రాసి పెట్టారు. ఇగోండి మెట్లు ఎక్కడం అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. మా స్వామిని వీడియోస్ తీయండి అని చెప్తే నాకంటే ముందు తనే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇలాగైతే మెట్లు అయితే ఎక్కుతున్నామండి. చాలామంది అప్పటికే పసుపు బొట్లు అయితే పెట్టారు. మా స్వామి అంటున్నారు నువ్వు కూడా పసుపు కుంకుమ తీసుకొచ్చి బొట్లు పెట్టుకుంటూ మెట్లు ఎక్కాల్సింది కదా, ఇలాగ వచ్చేస్తావని నాతో అయితే చెప్తున్నారు. నేను ఇంకా నేనా అంటూ ఇంకా అలాగా నవ్వుకున్నాం ఇద్దరము. తర్వాత కొన్ని మెట్లు అయితే ఎక్కిన తర్వాత ఇగోండి నాకైతే ఆవేశం వచ్చేసింది. నేనైతే సైడ్కి కూర్చుంటే మా స్వామి ఎలాగున్నావు తెలుసా అనేసరికి నాకు అర్థమైపోయింది, ఇంకొద్దులే నేను లెగిసి నడుస్తాను అనేసి అయితే ఇంకా మెల్లగా అయితే నడుస్తున్నానండి. ఇంకా అలా నడుస్తున్నాను కానీ కాలు అయితే నాకైతే అప్పటికే ఫుల్ ఆవేశం వచ్చేసింది. మళ్ళీ కూర్చొని మళ్ళీ మొత్తానికైతే కొండ మీదకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇగోండి ఈ స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇగోండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మొత్తానికైతే ఇలాగుంది. ఇంకా పైన అయితే వీడియోలు తీయడానికి అవ్వదు కదా, ఇగోండి ఆ దర్శనం అయిపోయిన వెంటనే ప్రసాదం అయితే తీసుకున్నాము. పొంగల్ అయితే ఇచ్చారు, ఎప్పుడైతే పట్టిక పందారు ఎక్కువ ఇస్తారండి. తర్వాత మేమైతే దిగి వస్తుండగా చాలామంది గ్యాంగ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేమే ఇద్దరం వచ్చామండి, ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ గ్యాంగ్కి ఎన్నిసార్లు ఫోటోలు తీసుకుంటూ వాళ్ళేమో నవ్వుకుంటున్నారో భలే అనిపించింది. ఫ్యామిలీ వస్తే అలాగే ఉంటుంది కదండి, ఇటు అటు ఫుల్ గ్యాంగ్ అండి. ఇంకా మొత్తానికైతే మేమైతే కిందకైతే వచ్చేస్తున్నాము. అలా అయితే కిందకైతే దిగిపోతున్నామండి. అలా నడుచుకుంటే మెట్లు కిందకి దిగి వెళ్దామా లేకపోతే రోడ్డు మీద వెళ్ళిపోదామని మా స్వామి అడిగారు. లేదు ఇలాగ రోడ్డు మీద వెళ్దాం, ఇప్పుడు మెట్లెక్కి వచ్చాం కాబట్టి అనేసి అయితే అన్నాను. అంటే సరే నీ ఇష్టమే అన్నారు. తర్వాత మా స్వామి ఇగోండి ఈ కొండ నుంచి బీచ్ నుంచి రుషికొండ బీచ్ నుంచి ఇలా వీడియో అయితే తీశారు. వ్యూ పాయింట్ చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ సైడ్ అయితే చాలా పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయి. నేనైతే మెట్లు ఎక్కడం అయితే చాలా లేట్గా ఎక్కాను దిగడం కాబట్టి ఇగోండి ఫాస్ట్గా అయితే నేను దిగిపోతున్నాను రోడ్ ఫుట్పాత్ పక్క నుంచి అయితే. ఇగోండి ఇక్కడ నామాలు అయితే పెట్టారు, లైటింగ్ ఉంటుంది నైట్ టైం, చాలా బాగుంటుందండి. ఏదైనా టెంపుల్ అన్నాక అదొక ప్రశాంతంగా అయితే ఉంటుంది. మా స్వామి మాత్రం తెగ వీడియోస్ తీసేస్తున్నారు నా కోసం అయితే. మొత్తం అయితే అలాగండి చూస్తున్నారు. అలాగా నేనైతే ఈ సైడ్ నుంచి నడుస్తున్నాను, మా స్వామి అటు వెళ్ళి వ్యూ పాయింట్ వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇవైతే చాలా గ్రీనరీగా బాగున్నాయండి, మొక్కలు కదా చాలా ప్రశాంతం కూడా అనిపించింది.
అలా నడుస్తూ వెళ్తున్నామండి. తర్వాత ఒక బల్లయితే ఒక ఏమంటారో దాన్ని తెలీదు గానీ బల్లయితే కనిపించింది. ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నాము. మా స్వామికి ఫోన్ రాగానే హమ్మయ్య! రక్షించారు దేవుడు అనుకోని నాకు కూడా కూర్చోడానికి అవకాశం వచ్చిందని ఇంకా అలా కూర్చొనైతే ఉన్నాను. ఇంకా మా స్వామి ఇంకా కూర్చుంటే "ఇంక నువ్వు లెగవు గానీ పద పద" అంటున్నారు నన్ను. నాకేం లేదులే నేను నడుస్తాను అని చెప్తున్నాను. మా స్వామి మాత్రం దిగుతుండగా ఇగోండి వ్యూ పాయింట్‌లయితే అలా తీస్తూనే ఉన్నారు. ఇవన్నీ అయితే షార్ట్ వీడియోస్ చేసి పెట్టు బాగుంటాయి నాకు తిరిగి సలహాలు చెప్తున్నారు మా స్వామి. సరేలా అండి అని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత ఇగోండి నా ఫోన్ పట్టుకొని నాకు నచ్చిన వీడియోస్ అయితే నేనైతే తీస్తున్నాను ఇలాగా. ఈ లోపలికి వెళ్ళడానికైతే ఫస్ట్లో అయ్యేదండి. ఇప్పుడైతే ఈ నెట్ అంతా పెట్టేశారు. మేము దీంతో ఆరోసారండి ఈ టెంపుల్కి అయితే రావడం గుడి పెట్టిన నుంచి అయితే. ఇగోండి మొత్తానికైతే కిందకైతే అలా దిగిపోతున్నాము. ఈ కుండీలతో ఉన్న మొక్కలు అయితే బాగున్నాయండి. నాకు వాటి పేర్లు కూడా తెలీదు. కానీ చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద కుండీలండి చాలా బాగున్నాయి. ఇలా నేనైతే చూపించుకుంటూ వస్తున్నాను. ఇవైతే కాగితా పువ్వులండి. మీకు తెలిసే ఉంటుంది. మా స్కూల్లో చిన్నప్పుడైతే తెగ ఉండేవండి ఆ చెట్లు. ఇప్పుడు ఇవి చూడగానే నాకు మా స్కూలే గుర్తొస్తుందండి. తర్వాత వైట్ కాగితా పువ్వులు ఇంకా పింక్ కాగితా పువ్వులు అన్నీ అయితే ఉన్నాయి. ఈ మొక్కలు కూడా ఏమంటారు కూడా నాకు పేర్లు అయితే తెలియదండి. ఇలా అయితే దిగుతున్నాము. మొత్తానికైతే డౌన్కి అయితే వచ్చేసాము. తర్వాత మా స్వామిని ఇక్కడి వరకు వచ్చాం కదా బీచ్కి అయితే వెళ్దాము అని చెప్పాను. చెప్తే బీచ్కి వెళ్ళడం ఎందుకు ఇలా బీచ్ పక్కన వెళ్ళే కదా వెళ్తామని అయితే ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నారు. ఇగోండి బీచ్ ఇలా సైడ్ నుంచి అయితే చూపించేస్తారు. లోపలికి అయితే వద్దన్నారు. నాకు బిక్స్కి టైం అయిపోతుంది అయినా సరే అన్నారు. సర్లే నాకు కూడా ఆకలేస్తుంది ఇంట్లో కూర వండలేదని నేను కూడా వచ్చేసాను. బాయ్ బాయ్.